యేసుక్రీస్తు జననం మీద జరిగినటువంటి డిఎన్ఏ టెస్టులు, ఆ రిపోర్ట్‌లు 8 యూనివర్సిటీలు కలిపిన దాన్ని పెద్దగా ఏ ఛానెల్‌లు పట్టించుకోలేదు. ఏ పేపర్‌లు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలోనే రన్ అవుతున్నటువంటి పరిస్థితి. విదేశాల్లో కూడా కొన్ని వెబ్‌సైట్‌లే టచ్ చేస్తున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ష్రౌడ్ ఆఫ్ టూరిన్ అంటే యేసుక్రీస్తు మృతదేహానికి చుట్టినట్టుగా భావించే పవిత్ర వస్త్రం. దీని గురించి జరిగిన కొత్త డిఎన్ఏ విశ్లేషణలోని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ వస్త్రం మీద ఉన్న డిఎన్ఏ ఆనవాళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇందులో దాదాపు 40% మానవ డిఎన్ఏ భారతీయ వంశానికి చెందిందని గుర్తించారు. అంటే ఈ వస్త్రాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన దారం లేదా వస్త్రం ప్రాచీన భారతదేశంలోని సింధులోయ ప్రాంతం నుండి వచ్చి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పడువాకు చెందినటువంటి జియాని బార్కాకి అనే నాయకత్వంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. 1978లో సేకరించిన నమూనాల మీద అత్యాధునిక జెనెటిక్ విశ్లేషణ చేస్తే ఈ వస్త్రం మీద అనేక రకాల జంతువులు, మొక్కలు మరియు వివిధ ప్రాంతాలకు చెందిన మనుషుల డిఎన్ఏ ఆనవాళ్లు కనిపించినాయి. ఈ వస్త్రం మీద పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, అడవి జంతువులు, జింకలు, కుందేళ్లు మరియు కూరగాయలు, క్యారెట్లు, టమోటాలు, మిరపకాయలు డిఎన్ఏ కూడా ఉన్నట్టు తేలింది. వందలేళ్లుగా ఈ వస్త్రం అనేక ప్రాంతాల గుండా ప్రయాణించడం మరియు వేలాది మంది ప్రజలు దీన్ని తాకడం వల్ల ఇవన్నీ వచ్చి ఉండొచ్చు. రోమన్ సామ్రాజ్య కాలంలో భారతదేశం నుండి వస్త్రాలు లేదా నూలును దిగుమతి చేసుకునేవారు. ఈ క్రమంలో ఈ వస్త్రం భారతదేశం నుండి మధ్యధరా ప్రాంతానికి చేరి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ డిఎన్ఏ విశ్లేషణ వస్త్రం యొక్క మూలాలను, ఆరిజిన్ని కొంతవరకు వివరించినప్పటికీ ఇది ఖచ్చితంగా ఎంత పాతది అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు వయస్సు. ఈ అధ్యయనం ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ కేవలం యూరప్ లేదా మధ్యప్రాచ్యానికి పరిమితం కాకుండా దానికి ప్రాచీన భారతదేశంతో కూడా సంబంధం ఉండవచ్చనే కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అయితే దీని మీద ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అసలు కీలకమైనటువంటి అంశం.